హాయ్ హలో అందరు బాగున్నారా? అందరికి నమస్తే. ఏంటంటే ఫస్ట్ సారి మన వీడియో చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఏంటంటే మీకు ఫ్లోరింగ్ తీయకుండా వాటర్ ప్రూఫ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చినాయి. సార్ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఫ్లోరింగ్ తీయకుండా చేయండి ట్రీట్మెంట్ అని చెప్పారు. సో సార్ చెప్పిన ప్రకారంగా మేము ఏం చేస్తున్నామంటే ఫ్లోరింగ్ తీయకుండా లూజ్ పార్టికల్ ఎక్కడైతే ఉన్నదో చెకప్ చేసి నెక్స్ట్ దీన్ని మేము ఏం చేస్తున్నామంటే కటింగ్ చేస్తున్నాము. క్రాక్స్ కటింగ్ తర్వాత ఇట్లా స్టెప్ బై స్టెప్ మన వీడియో అనేది కంటిన్యూషన్ ఉంటుంది. చూడండి. మీరు ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. ఇంజెక్షన్ అంటే లూజ్ పార్టికల్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ మొత్తం మనం ఇంజెక్షన్తో లోపలికి వెళ్ళి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి టైట్గా ఈ ఫ్లోరింగ్ ఏదైతే స్లాబ్ ఉందో లూజ్ పార్టికల్ అది టైట్ అయిపోయి మనకు లీకేజ్ అనేది అరెస్ట్ అయిపోయి మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. చూడండి. ఇది కెమికల్ ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసేసుకుంటుంది. తీసేసుకున్న తర్వాత అది బయటికి కక్కడం జరుగుతుంది. అంటే దాన్ని ఫుల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తా అంటే బయటికి వదిలిపెడతా ఉంటుంది కెమికల్ను. చూడండి అక్కడ అది వదిలిపెడతా ఉంటుంది. అవి చూసిరా? సో ఆ విధంగా వదిలిపెడతా ఉంటుంది. దాదాపు ఒక 40 ఇంజక్షన్లు చేసాం దానికి స్లాబ్కు. దాంతో మనకి ఎలా మనకైతే బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు ప్రాసెస్ ఎట్లా చేస్తున్నాం అనేది కూడా కంటిన్యూషన్లో ఉంటుంది. మీరు చూడండి. వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ నొక్కండి. క్రాక్స్ పైన మొత్తం ఫిల్ చేసేసాము. క్రాక్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మొత్తం వాటర్ ప్రూఫ్ కెమికల్ అప్లై చేస్తున్నాము. ఇది వాయిస్ ఎందుకంటే ఒరిజినల్ వాయిస్ ఎందుకు పెట్టలేదు అంటే కొద్దిగా డిస్టర్బ్ ఉండే, అందుకోసం నేను పెట్టలేదు అందులో. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ చేసిన తర్వాత మెష్తో రూప్సిల్ క్లాసిక్ అనేది మెటల్ యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్లో మీకు వీడియో చూస్తున్నాను. మెష్ అంటే ఇది వాటర్ ప్రూఫ్ అయిపోయిన తర్వాత ఏంటంటే దీన్ని రూలర్తో ప్రెస్ చేస్తూ అప్లై చేస్తూ షీట్ అనేది దీన్ని అంటేసి దీనిపైన వాటర్ ప్రూఫ్ చేస్తూ ఉన్నాము. ఇది లాస్ట్ అండ్ మీరు చూస్తూ ఉంటే ఏంటంటే వీడియోలో మీకు ఇది ఎలా చేస్తున్నాం అనేది కూడా మీకు అర్థమైపోతుంది. మీరు తప్పకుండా వీడియో అయితే చూడండి కంపల్సరీగా. మీ బిల్డింగ్ ఎంత పాతదైనా కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి దీని వయసు వచ్చేసి బిల్డింగ్ది 1990లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఇది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు దానికి ఎలాంటి వర్క్ అనేది చేయలేదు. అంతకుముందు జస్ట్ ఒక కరోనా టైంలో ఫ్లోరింగ్ చేయించారంటే వాళ్ళు. ఫ్లోరింగ్ చేపిస్తే ఏమైందంటే మొత్తం క్రాక్స్ వచ్చి వాటర్ లీకేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మమ్మల్ని సంప్రదిస్తే మా నంబర్తో మేము వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది ఎందుకు ఇంత క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే దీని ద్వారా మనకు బిల్డింగ్ ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి అనేది మీకు ఒక అర్థమవుతుంది, ఒక ఆలోచనలో ఉంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోను మీరైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూషన్లో చూడండి లాస్ట్ దాకా. షేర్ అయితే కంపల్సరీ చేయండి, లైక్ చేయండి, ఆల్ సింబల్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్.